నమస్కారం. INS 9 న్యూస్ కి స్వాగతం. సత్తుపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు. సత్తుపల్లి మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యత లేని ఆహారం. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ తనిఖీలో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పోస్టాఫీసు రోడ్డులో గల తెలంగాణ ముస్లిం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చిన్నారులను కలుసుకుని విద్యా, ఆరోగ్యం మరియు రోజువారీ హాస్టల్ భోజన విధానం గురించి తెలుసుకుని అనంతరం స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. చిన్నారుల కోసం రెడీగా ఉంచిన భోజనం పరిశీలించగా నాణ్యత లేని ఆహార వంటకాలు స్వయంగా చూసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వెంటనే హాస్టల్ కాంట్రాక్టర్ మరియు వార్డెన్ ను మందలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్లు ఖర్చు పెడుతుంటే కాంట్రాక్టర్లు హాస్టల్ పిల్లలను ఆకలి కేకలతో బాధపెడుతున్నారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే సహించేది లేదని, సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో భోజనం మరియు వసతి గురించి సంబంధిత నివేదికను ఆధారాలతో అందిస్తాము అని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం అందించే విషయంలో కృషి చేస్తాము అని తెలిపారు. టమాటాలు కానీ టమాటా రసం సాంబార్ కూడా వస్తేనే లేదు అప్పుడు తెచ్చాను. అందుకే